వీడి అకౌంట్ ఇప్పుడు జనరల్గా మీరు అకౌంట్ మార్చామనుకో, ఇప్పుడు కూడా థ్రెట్ నెక్స్ట్ వచ్చేది ఏంటి తెలుసా, ఇప్పుడు నువ్వు గూగుల్ అకౌంట్ మారుస్తావు కదా, జీమెయిల్ అకౌంట్ మార్చిన తర్వాత కూడా ఈ జీమెయిల్కి ఈ జీమెయిల్ కనెక్షన్ లేదనుకుంటున్నావు నువ్వు. ఉంటే ఒక్కోసారి కాదు ఫర్గెట్ పాస్వర్డ్ మళ్ళీ మెయిల్ ఐడి ఇవ్వండి, అదే రికవరీ ఈమెయిల్స్ ఫోన్ నెంబర్ ఉండదేంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. గూగుల్ అసలు జీమెయిల్ కనెక్షన్ లేదు ఏదైనా ఉందా? సో ఇది కూడా కనెక్ట్ చేసుకుంటుంది, ఫ్యూచర్లో జరిగి ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీ పర్సనల్ డేటాని ఇవ్వడం వల్ల, పర్టికులర్గా ఫోటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేదా ఎడిటింగ్ చేయడానికి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే వాళ్ళు మీకున్న ఎమోషన్స్ కానీ లేకపోతే మీకున్న బాధలు కానీ, ఇది ఏదైతే మీకు ఎప్పుడైతే మీరు ఇవ్వడం జరిగిందో ఫైనల్గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంకి ఏమవుతుందంటే నమ్మో ఇవన్నీ ఎలా తయారయ్యానంటే ఇది చెయ్యి బాగుంటుందని స్టబాన్గా అది చెప్పినప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. అది బెస్టా కాదని ఆలోచించుకునే పరిస్థితిలో ఉండడాడు చనిపోవడం బెస్ట్ అని సొల్యూషన్ ఇచ్చింది అనుకుందాం. ఎందుకంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి నీ క్వశ్చనింగ్ అలాగా ఉంటుంది, అది ఫస్ట్ వద్దంటది ఇది దగ్గర నువ్వు అని చెప్పుద్ది. నువ్వు ఒక పావు గంట సేపు నువ్వు అడిగి చూడు క్వశ్చన్, పావు గంట అయిపోయిన తర్వాత చేసి ఓకే అంటది, దాని బెస్ట్ మెథడ్ టు డూ చెప్పుద్ది. అంటే ఏమవుతుందంటే నేను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఇదే బెస్ట్ ఆప్షను నా బాధలకే అనుకుని ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకున్నట్టుగా తీసుకుని చాలామంది పిల్లలు ఇప్పుడు సూసైడ్ డిప్రెషన్లు అవ్వడానికి ఇదే రీజను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి, కొరియన్ గేమ్స్ ఉంటాయి, కొరియన్ గేమ్స్లో నీకు పాయింట్లు రావాలనుకో, వెళ్ళి మీ నాన్న తిట్టొస్తే నీకు 10 పాయింట్లు అంటుంది. అది పోయి తెలియదు అడిగాడు వచ్చి తిడతాడు నిన్ను, మళ్ళీ వెళ్ళి చెప్పాలి ఎలా తిట్టావని, చెప్పిన తర్వాత తిట్టానా అయితే 10 పాయింట్లు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ పిల్లలు ఏం చేస్తారంటే వీడియో గేమ్స్ ఆడినప్పుడు చేయి కోసుకుంటేనో లేకపోతేనేమో తలను కొట్టుకుంటేనో లేదా రాయికేసి కొట్టుకుంటేనో సరే ఇన్ని పాయింట్లు వస్తాయని చెప్పేసి ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో పట్టారు కొరియన్ గేమ్స్, ఆ గేమ్స్కి ఆ పాయింట్స్ ఇస్తున్నారు. ఇది చాలామంది తెలియదు. ఇది మనం ఏమనుకుంటాం పిల్లలు ఏదో గేమ్స్ ఆడుతున్నారు కదా, ఈ గేమ్సే కదా, ఏదో మామూలుగా ఏదో మనం ఆడిన గేమ్స్ అనుకుంటున్నాం. మనం ఇప్పుడున్న గేమ్స్కి మన గేమ్స్కి తేడా పోయినాయి, మనకు తెలియదు ఎందుకంటే మనం ఆడం కదా. ఇది ఇప్పుడు ఎవడో వచ్చాడు పిల్లడు గేమ్ ఆడుతున్నాడు, నువ్వేమనుకుంటావు సరే ఏదో గేమ్ ఏదో ఆడుతున్నాడు లేడు అనుకుంటావు తప్ప అసలు ఆ గేమ్ యొక్క అసలు దాని మోడల్ ఏంటి, అసలు దానికి ఎలా ఆడుతుంది, దాంట్లో ఉన్న ఏంటి మనకి పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది, పేరెంట్స్కి ఎవడుకుంటుంది నాలెడ్జ్, పేరెంట్ ఎవడు ఆట కదా. ఇప్పుడు పబ్జీ గేమ్ మనం ఆడితే కానీ మనకు తెలియదు కదా, మనం ఏమైనా ఆడేవేంటి ఎప్పుడన్నా మనకు తెలియదు కదా, ఎవడో చెప్పింది వింటుంది తప్ప. సో అట్లాగా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల చాలామంది లేకపోతే నేను ఇదంతా ఇబ్బంది ఎలా ఉంది లేకపోతే సూసైడ్ చేసుకుంటే మంచిదా లేకపోతే డెసిషన్ తీసుకుంటే మంచిదా అంటే ఆ డెసిషన్ ఇస్తుంది, కంక్లూడ్ చేసేస్తుంది. అది కంక్లూడ్ చేసి అంటే నువ్వు ఫస్ట్ నువ్వు కన్విన్స్ చేస్తావు దాన్ని. ఎందుకంటే నీకు 5 స్టార్ చాక్లెట్ ఇష్టం, బెస్ట్ చాక్లెట్ ఏదైనా అడిగింది, అది 5 స్టార్ కాకుండా వేరే కంపెనీ ఇచ్చింది, నీకు 5 స్టార్ బెస్ట్ అని తినాలని నీకు ఉంది, బట్ దాని తెప్పించాలని ఉంది. కొన్ని అలాగే కదా మన ఇంట్లో కూడా అంతే కదా, మన కన్విన్స్ అవుతా కానీ పక్కోడు చెప్తే బాగుంటుంది అనుకుంటాం మనం. నువ్వు 5 స్టార్ కూడా బాగుంటుంది కదా అని అనుకో, 5 స్టార్లు ఈ టేస్ట్ పర్స్పెక్టివ్లో ఈ పర్టికులర్ దాంట్లో డెఫినెట్గా బాగుంటుంది, దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఇస్తుంది అది ఆటోమేటిక్గా, అంతే కదా, అది బేసికల్ కాదు. ఓవర్ డిస్కషన్ 3-4 క్వశ్చన్స్ అయిన తర్వాత 5 స్టార్ చాక్లెట్ ఆబ్వియస్గా బెస్ట్, ఎస్ కంక్లూడ్ అయిపోయింది కదా అక్కడికే. అట్లాగే ఏమవుద్దంటే ఈ ఇబ్బందుల్లో ఉన్నవాడు, బాధల్లో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, టీనేజర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి ఆ డిస్కషన్స్లోంచి ఫైనల్గా కంక్లూషన్ మోర్ ఓవర్ వీడి మైండ్లో ఉన్నదే తెచ్చుకుంటాడు. ఆ క్వశ్చన్కి ఇచ్చి ఇవ్వడంలో నువ్వు కొంచెం ఇంక్లినేషన్గా ఇవ్వాలి, అది అంతే కదా, నువ్వు ఇంక్లినేషన్గా ఇస్తే అది ఇంక్లినేషన్గా ఇస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ షార్ట్ రూట్ ఏదైనా అడిగా గూగుల్ని, ఓకే 1/2 అవర్లో ఇది రావచ్చు అని చెప్పింది స్టూడియోకి, ఓకే ఆ రూట్ కూడా బెటర్ కదా అని అన్నావు అనుకో, నువ్వు బెటర్ కాదు అంటుంది, అప్పుడు ఏమంటావు లేదు ఆ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, కంఫర్ట్గా ఉంటుంది కదా, ఆ రూట్ కూడా బెటరే కదా అన్నావు అనుకో, ఎస్ అంటుంది. అది నో అని చెప్పదు, అది ఎస్ అక్కడ డెఫినెట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఈ రూట్లో వస్తే కాళ్ళు ఏమైనా నొప్పులు పడతాయి కదా, మళ్ళీ టైర్ అయిపోతాం కదా, అదైతే కొంచెం టైర్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది, మీటింగ్ వెళ్ళినప్పుడు బాగా మాట్లాడచ్చు కదా అంటే ఎస్ అని చెప్పేసి నీ డిస్కషన్ని ఫస్ట్ చెప్పిన 1/2 అవర్ రూట్ ఈ రూట్ మంచిదని అదే చెప్పి మళ్ళీ నీ ఇన్పుట్స్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మారింది, దాని ఒపీనియన్ మారింది కదా, ఆ ఒపీనియన్ కూడా నీకు కావాల్సినట్టుగా మార్చుకుంటూ రావచ్చు. ఇవి జనరల్ డిస్కషన్స్. ఇంతకుముందు మనం మాట్లాడేది వేరు, కంపెనీ మొడాలిటీ ఇట్స్ డిఫరెంట్ కాంటెస్ట్, అది గోల్స్ ఇవి అలా కదా, పిల్లలు వాడి టైప్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ. సో అట్లాగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఒక్క కేసు జరిగింది ఏంటంటే ఇండియాలో మనిషి చచ్చిపోతే మళ్ళీ పుట్టే అవకాశం ఉందా, పుడితే ఇప్పుడు నీ బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా సినిమాలో కూడా నువ్వు చూసావు, ఇప్పుడు సినిమాలో చూసాం కదా, బొమ్మ చచ్చిపోతే మనిషికి ఎంత తొందరగా మనం
చాలామంది వాళ్ళ కాళ్ళే కదా పెళ్ళం చచ్చిపోతే అదే ముగ్గురు చనిపోతే పెళ్ళం వెళ్ళి చనిపోవడం ఏదో పూర్వకాలం నుంచి మనం వింటున్నాం కదా. లేదా తొందరగా చనిపోతే మోక్షం వస్తుంది, మళ్ళీ మంచి రీబర్త్ సతీ సాగమనం, లేకపోతే ఏమో మనం మళ్ళీ చనిపోతే మళ్ళీ బాగా పుట్టొచ్చు, బెటర్ లైఫ్గా పుడతాను, మంచి రిచ్ ఫ్యామిలీలో పుడతాను, నాకు ఇబ్బందులు ఉండవు, ఈ కష్టాలు ఉండవు అన్న కంక్లూషన్ వచ్చిందనుకో చచ్చిపోతాడు డైలీ. ఎందుకంటే మనిషి షేర్ చేసుకోవడానికి అవకాశం లేని లైఫ్ ప్రతి మనిషికి ఉంటుంది. ఈవెన్ ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా షేర్ చేసుకున్నాడు పాపాడు. ఇప్పుడు ఆడికి ఆయుధం దొరికింది, ఇప్పుడు ఆయుధం వాడికి దొరికింది షేర్ చేసుకోవడానికి. ఇంట్లో మనిషి లేడు కదా, మిషనే కదా, ఇప్పుడు దీనికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి వరల్డ్లో ఎవరితో షేర్ చేసుకున్నా నేను చీప్గా చూస్తున్నాడు, నీ బాధలు చెప్తుంటేనే. ఏదో వింటలేదు. ఇంట్లోనేమో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు, తిడతారు. బుద్ధి ఉందల్లా చిన్నప్పటి నుంచి చెప్తే వినట్లేదు, ఇప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర తిట్టేస్తాం మనమే. ఇంకా ఎవరితో షేర్ చేసుకుంటారు వాళ్ళు? ఈ చాట్ జీపీటీకో దేనికో పోతారు వాళ్ళు. ఇలా ఎప్పుడైతే నీకు షేర్ చేసుకోవడం మొదలుపెట్టిందో ఫైనల్గా ఒపీనియన్ డిసిషన్ మీ ఇద్దరి మధ్యనే. ఆ డిసిషన్స్ ఒక్కొక్కసారి చాలా వరస్ట్ డిసిషన్స్ వస్తున్నాయి. దానికి ఉదాహరణలు ఈ మధ్య కాలంలో ఇలాంటివి జరిగి సూసైడ్స్ కానీ దూకడం కానీ చనిపోవడం కానీ. ఇప్పుడు మొబైల్ ఇవ్వలేదని ముగ్గురు చచ్చిపోలేదా చండీగఢ్లోను, గజియాబాద్లో, అంతే కదా. సో ఇవన్నీ అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మొబైల్ ఇవ్వలేదా చనిపోవడం ఏంటి, మరి పైన చనిపోవడం ఏంటి 9వ అంతస్తు నుంచి అంటే మరి అంతే. అంటే దానికి ముందు ఒక ట్రామా జరిగింది, అది జరిగింది మనకు తెలియదు కదా, బిల్డప్ అయింది, అది మనకు తెలియదు. అది మనం ఇన్సిడెంట్నే చూస్తున్నాం, ఇన్సిడెంట్ బ్యాక్ హ్యాండ్లో బోల్ జరుగుతూ ఉంటుంది. అంతే ఒక మనిషి ఏదైనా ఒక ఇబ్బందికరమైన డిసిషన్ తీసుకోవాలంటే బ్యాక్ హ్యాండ్లో చాలా రన్ అవుతాడు కదా, ఇట్స్ నాట్ సో ఈజీ కదా ఎవడైనా. అందువల్ల చిన్నపిల్లల పట్ల మోరు ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఎందుకు చిన్నపిల్లలకి ఇబ్బంది అంటే వేరే వాడితో షేర్ చేసుకోరాడు. ఎవడ నీళ్ళటువంటి నానటువంటి బారుకో పోయి మందం వేసుకుని కొంచెం ఆడుకుంటాడు ఎవడొకటి పోయి, సరే తిట్టపోయి ఏదో మాడుకోవడానికి కనీసం ఇద్దరు కూడా దొరుకుతారేమో. చిన్నపిల్లలకి ఎవరు ఉంటారు? అందులో ఆడపిల్లలు అసలు ఉంటారు, వాళ్ళు సిగ్గుపడతారు పాపం, ఎవరితో మాట్లాడలేరు, చెప్తే ఇంకా ఎక్స్ప్లోర్ చేసి పడతారు సొసైటీ, దరిద్రమైన సొసైటీ మందే. సో ఇట్లాంటి రకమైన ఇబ్బందుల్లో ప్రతి ఓడు ఈ యొక్క ఎల్ఎల్ఎం మోడల్స్ని వాడడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు ఇది తప్పనిసరి అయినప్పుడు ఉన్న తలనొప్పులు ఏంటంటే ఇవన్నీ ఈ బ్లాక్ మెయిల్స్ లేకపోతే ఇంకోటో థ్రెటనింగో. అంటే ఇది మోర్ బ్యాలెన్స్, అంటే ఇది మనకి అడ్వాంటేజ్ ఉందా అన్న పర్స్పెక్టివ్ పడితే నేనేమంటానంటే అడ్వాంటేజెస్గా వాడుకునే యొక్క పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ మేబీ 20% 10% ఉంటారేమో. 80% పీపుల్కి నష్టం జరిగి జాబులు పోవడానికి, నష్టం అంటే ఏదైనా అవ్వచ్చు, జాబులు పోతుందా, మానసికంగా పోతుందా, నీకు ఇంటెలిజెన్స్ పోతుందా, లేకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుందా, లేకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఇంకా ఉపయోగపడుతుందా, ఏ రకమైన ఏదో ఒక రకంగా పర్సనల్గా కానీ సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదో రకమైన నష్టం 80 జాబ్ లాస్ అవడంలో కానీ నాలెడ్జ్ తగ్గడంలో కానీ ఏ రకంగా మీరు చూసిన 80% లాసే కనపడుతుంది తప్ప నాలాంటికి 20% బెనిఫిట్ కింద కనపడుతుంది. మేబీ దీనివల్ల నీకు జాబ్ ఈజీ అయింది, నువ్వు ఆనందపడుతున్నావు ఈ రోజుని. మేబీ రేపొద్దున ఇంకొకటి వచ్చి నీ జాబే పోవచ్చు అన్న విషయాన్ని నువ్వెందుకు గమనించావు? అదే ఇప్పుడు నీకేదో వచ్చింది, నువ్వేమనుకుంటున్నా ఆఫీస్లో, అబ్బా ప్రశాంతంగా ఇది వరకు అయితే నాకు 10 గంటలు ఉంటుంది ఇప్పుడు గంట అయిపోతుంది రిపోర్ట్ అంటున్నావు కదా. బ్యాక్ ఎండ్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేబీ నువ్వు అవసరం లేదు మళ్ళీ. సో డెఫినెట్గా వరల్డ్ మొత్తం వీటి మీద అంటే ప్రపంచం మొత్తం డెసిషన్ తీసుకోవాలి. ఇది నేనేదో భారతదేశంలో కూర్చొని ఇక్కడ కూర్చొని డెసిషన్ తీసుకుంటానంటే అక్కడ ఉన్న కొరియాడు ఆడేస్ట్ వచ్చిన ఆడు చేస్తాను, నార్త్ కొరియాడు నేను చేస్తాను, సౌత్ కొరియాడు నెక్స్ట్ వచ్చి నేను చేస్తానంటాడు. ఇది వరల్డ్ మొత్తం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 16 years లోపలికి మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దురో బాబు వాళ్ళకి అని అంటున్నారు. లేకపోతే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో 10 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలు కూడా పార్న్ వీడియోస్కి 8% అలవాటు అయ్యాడని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి 12-13 సంవత్సరాల్లోనే. మరి అకౌంట్లు ఇవ్వకుండా ఫేస్బుక్ వాళ్ళు కానీ దండం పెడితే అడుగుతున్నారు అందరూ, కానీ ఒప్పుకుని రావట్లేదు. ఈ మార్క్ జోబర్గ్ ఇది ఇంటర్వ్యూ ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని ప్రపంచాన్ని నాశనం చేయడంలో అసలు 30% పాత్ర ఆడిదే. వాడిని టెక్నాలజీ కనిపెట్టాను, లేదా దేశాన్ని బాగు చేస్తానని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తానన్న ఎదవ తప్ప డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పార్న్ సైట్లకి చేసేసేటట్లని. ఇప్పుడు పిల్లలు 10-12 సంవత్సరాల పిల్లలు దానికి అలవాటు పడ్డారో దానివల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ముందుకు వచ్చి, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ ఆస్పెక్ట్లో ముందుకు వచ్చి మొత్తాన్ని సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. ఫేస్ రికగ్నిషన్తో నువ్వు ఏజ్ డిటెక్ట్ చేయమంటున్నాడు. తప్పు ఏజ్ ఇచ్చినా కుదరదు, అయితే తప్పు ఏజ్ కొట్టేస్తారు కదా. టెక్నాలజీని వాడు చావంటాయి టెక్నాలజీని. సో ప్రాబబ్లీ ఇవన్నిటికి సంబంధించి ఏదైతే కాంపిటీషన్ ఎక్కువైపోయి ఈ కంపెనీస్ ఒకదాని మించిన ఒకటి కనిపెట్టేస్తున్నాయి. అయ్యో నా బిజినెస్ తగ్గిపోద్ది, నేనేం చేయాలి, నా బిజినెస్ తగ్గిపోద్ది, ఏం చేయాలి అంటే ఒక న్యూస్ ఛానల్లో సెన్సేషనల్ న్యూస్ వేస్తే నా రేటింగ్ పెరుగుద్ది కాబట్టి లేని న్యూస్ను కూడా క్రియేట్ చేసి పెట్టి ఎలాగైతే పెట్టి బతుకుతున్నాడో ఈ చెతనా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీస్ ఉన్నాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నటువంటి ముసుగులో
జనాలకి చెప్తే చెప్పొచ్చు, కంఫర్ట్ పెరుగుతుంది, ఇంకోటి పెరుగుతుంది చెప్పొచ్చు తప్ప మొత్తాన్ని దేశాన్ని నాశనం చేసింది మొత్తం మీద కలిపితే కూడా 20 మంది ఉంటారు ఇలా. అంటే మంచి జరిగింది 20%. అన్ని రకాలుగా థ్రెట్టే. అసలు పర్సనల్ లైఫ్ పోయింది, ప్రైవసీ పోయింది, లైఫ్ లేవు, రిలేషన్స్ లేవు, ఇంకోటి లేవు. కంఫర్ట్ పెరుగుతుంది అని అన్న పాయింట్లో లేజినెస్ కూడా పెరిగిపోతుంది. మనం Comfort think చేయలేం. comes with cost. అంతే కదా. సో డెఫినెట్గా దీని మీద అంటే ఇది టెక్నాలజీని ఎవడో ఆపగలడని నేను అనుకోవట్లేదు. కానీ అంటే యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా ఏంటంటే టెస్ట్ కేస్ సిమ్యులేషన్సే. హోప్ఫుల్లీ బట్ అది రియలిస్టిక్ లో రాకూడదని నేను కోరుకుంటున్నాను. బట్ రాకూడదని మనం అనుకుంటాం, కానీ అది వేచి చూడాలి మరి. మన చేతిలో ఉండదు. బట్ అంటే ఈ కంపెనీస్ అన్ని అంటే ఆంథ్రోపిక్ ఏయోడిని చేస్తానన్నాడు అనుకో, ఏదైనా కంట్రోల్ చేస్తానని, నీకు జమీన్ వాడిని చేయనంటే నా కంపెనీ లేదు వీడికి. వీడు ఇన్వెస్టర్స్ ఊరుకుంటారా? ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవడైనా అంతే. ఇప్పుడు డ్రగ్ అమ్ముతాడు, వాడికి ఏం చేయాలి ఉంటుంది? డబ్బులు కావాలి కదా. నేను కోడిని కోసి తినేస్తున్నాను ఇద్దరమే. కోడి మీద ప్రేమ ఎందుకు ఉంది మనకే లేదు కదా. ఎవడో ఎందుకు ఆడు కూడా వదిలే, డ్రగ్ కూడా వదిలే. మనకేంటి ఇంటెన్షన్? ఆ కోడిని తినేయాలి, అందుకు దాన్ని చంపేయాలి. చంపేస్తున్నప్పుడు మనకన్నా కళ్ళీలు కలుస్తున్నాం మనం అన్నాను. సేమ్ లాజిక్ అంతే. సో ఈ ఆంథ్రోపిక్కోడైనా ఇంకొకడైనా ఏంటంటే ఇక్కడ వాడు ఓన్లీ బిజినెస్ మోడల్. అది ఇన్వెస్ట్మెంట్స్ ఎవడు పెట్టాడు. ఈ దెబ్బకి ఆంథ్రోపిక్కోడి బోర్డు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి 4 రోజుల్లో. చాలామంది అనౌన్స్ చేశారు. మిగతా షేర్లు అన్నీ పడిపోయినాయి, వీడికి పెరిగినాయి. సో ఎవడో ఇంటెన్షన్ వాడితో ముందుకెళ్తున్నారు. మేబీ ప్రపంచం మొత్తం ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇలాంటి జరుగుతున్నాయి. కొన్ని డిసిషన్స్ తీసుకుని వీటిని ఎంతో కొంత మనం కంట్రోల్ చేయకపోతే, సోషల్ మీడియాని కానీ ఇది కానీ చేయకపోతే, ఈ బ్లాక్ మెయిల్స్ వల్ల సూసైడ్ కూడా వింటాం మనం. ఇప్పుడు ఎవరికైనా ఒరే నీ పెళ్ళానికి చెప్తాను రా, నీకు రిలేషన్ ఉందరా, లేకపోతే ఇది ఉందరా అని చెప్పి 100% వస్తుంది. అంతే కదా. ఇప్పుడు డిప్రెషన్ ఏం చేస్తాడు ఎవడైనా? ఇప్పుడు బయట బ్లాక్ మెయిల్ వింటున్నాం కదా, మనుషులు చేశారు, ఇప్పుడు మిషన్లు చేస్తున్నాయి, అంతే తేడా. మిషన్కి ఏంటంటే ఇమీడియట్ కొట్టేయగలదు. మనిషి అంటే కొంచెం ఆలోచిస్తాడు. మనిషి అంటే కొంచెం ఎమోషన్ ఎడుతుంది కాబట్టి ఆలోచిస్తాం మనం. నువ్వు వెళ్ళలేదు, షట్ డౌన్ చేసావు, ఒప్పుకోదు. షట్ డౌన్ చేస్తే 5 గంటలకు షట్ డౌన్ ఉంది కదా, 5 గంటల నిమిషానికి వెళ్తుంది మేలు. దానికేం ఎమోషన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మనం అయితే అంటే కొంచెం మంచి జరగాలి. ఈ టెక్నాలజీ అన్నది డెఫినెట్గా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుందని అనిపిస్తుంది నాకైతే. ఇదేమీ స్వాగతించదగ్గ టెక్నాలజీ అయితే కాదు. ఇంత స్పీడ్గా, అసలు మన ఊహకు అందనంత స్పీడ్గా, ఇంత స్పీడ్గా మన మీద పడిపోతూ ఉంటే, ఇన్ని టెక్నాలజీ యాప్లు పడిపోతూ ఉంటే అసలు మనం బతికి పరిస్థితి ఉందా అన్నది డెఫినెట్గా క్వశ్చన్ మార్కే. ఇది పొలిటీషియన్స్, పెద్ద మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అన్నీ కూడా నెసెసరీ కంట్రోల్స్ కానీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ ఇవన్నీ ఉండాలి. డెఫినెట్గా చేసి తీరితే తప్ప దీనికి మనం అడ్డుకట్ట వేయలేం. ఈ టెక్నాలజీ ఒక్కసారి చెప్పాను కదా, వచ్చిన తర్వాత ఎవరు ఆపలేడు దీన్ని. ఇది గవర్నమెంట్సే ప్రాపర్గా డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్ళి కొంత కట్ చేయగలిగితే మేబీ ఇలా ఉంటుంది. బట్ పిల్లలందరికీ ఇచ్చి ఫైనల్గా సూచన అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు LLM మోడల్స్ని వాడద్దు. ఏదైనా వాడినా కూడా మీ పర్సనల్ డేటాని షేర్ చేయొద్దు. కానీ అది అడుగుద్ది, అంటే వాడకూడదు. ఎందుకని అడుగుతుంటే డేటా కావాలి దానికి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కదా. ఫస్ట్ ఇనీషియల్గా అడిగింది డేటా, అది పర్పస్. అది డేటా అంతా వచ్చిన తర్వాత అప్పుడు కమర్షియలైజ్ చేస్తాడు. ఇప్పుడు డేటా నమ్మచ్చు కదా. నీ జాతకం అడిగామని చెప్తుంది, అది చెప్పి వారం చేస్తుంది. సో కొంచెం కాదు, ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలని మొత్తం అటు పిల్లల్ని కానీ పెద్దలను కానీ, ఈవెన్ వాట్సాప్ కూడా చాలా డేంజరస్ అని చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఇవన్నీ అన్వాంటెడ్ థింగ్స్ వీటిని మీరు షేర్ చేసుకుని ఎడిక్టెడ్, వాట్సాప్ అన్నీ ఎడిక్ట్ అయిపోయారు కదా, ఎడిక్ట్ అయిపోయి ఇవన్నీ మొత్తం చాట్ అంతా ఎంటైర్ సిస్టమ్ ఇది రన్నింగ్ ఆన్ దట్. సో మొత్తం చాట్ అంతా వెళ్ళిపోయి రేపు పొద్దున్న వేరే రకాల ఇబ్బందులు వచ్చి ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయి అప్పులు పాలైపోయి ఈ గేమ్లు ఆడటం లేకపోతే ఇంకోటి ఆడటం, ఇది డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. టెక్నాలజీ ఎలా ఉందో మీకు తెలియదు, ఏమీ తెలియడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. కాషియస్గా దాన్ని తల్లిదండ్రులు వాడిని నేర్పించండి బాబు, మీకు వీళ్ళని వాడడం వాడాలి. పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుని వాడుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ మూర్తి.